సో పటెల్లా సర్జరీలో విధానాలు ఎట్లా ఉంటాయి? సో పటెల్లా ఫ్రాక్చర్ డిస్ప్లేస్ అయింది అనుకోండి, ఇలా అడ్డంగా విరిగినా నిల్లా విరిగినా మనకి 2-3 రకాల ప్రొసీజర్స్ ఉంటాయండి. స్క్రూ ఫిక్సేషన్ కావచ్చు, టెన్షన్ బ్యాండ్ ప్రిన్సిపల్ కావచ్చు. టెన్షన్ బ్యాండ్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని ఈ మధ్య కొత్తగా ఫైబర్ వెయిట్ టెక్నిక్ కావచ్చు. బట్ ఏది చేసినా సరే ప్రొసీజర్ చేసిన తర్వాత హీల్ అవడానికి మినిమం 6 weeks to 2 months పడుతుందండి. సో హీలింగ్ పీరియడ్ ఒకటండి, కంప్లీట్ రికవరీ పీరియడ్ ఒకటి. నాట్ ఓన్లీ పటెల్లా ఫ్రాక్చర్, ఎనీ ఫ్రాక్చర్ ఇన్ ద బాడీ. మనకి ఆపరేషన్ చేసిన తర్వాత 1 month 6 weeks లో మీకు నడిపించడం స్టార్ట్ చేయొచ్చు చాలా మంది, చాలా హాస్పిటల్స్ లో. కాకపోతే కంప్లీట్ రికవరీ రావడానికి 3 to 5 months పడుతుంది. ఈ రికవరీ పీరియడ్ అంటే ఏంటంటే క్యాలస్ ఫామ్ అవగానే, అంటే కొంచెం గమ్ములాగా మనకి విరిగిన ఎముకల మధ్యలో సబ్స్టెన్స్ ఫామ్ అవగానే మనం నడిపించడం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. కానీ పూర్తిగా ఎముకలాగా మారటానికి కన్సాలిడేషన్ ఆఫ్ ఫ్రాక్చర్ అంటాం, అది అవ్వటానికి 3 to 5 months పడుతుంది. అది కంప్లీట్ గా అయిపోయిన తర్వాతే ఆ చుట్టూ ఉండే వాపు గాని, చిన్న చిన్న నొప్పులు గాని, చర్మం మీద కొంచెం రంగుగా, ఇవన్నీ నార్మల్ అవడానికి 3 to 5 months పడుతుంది. డాక్టర్ గారు సర్జన్ నడిపించగానే నార్మల్ అయిపోయిందని కాదు, ఫ్రాక్చర్ హీలింగ్ కి 3 to 5 months పడుతుంది.